హాయ్ ఫ్రెండ్స్, ఏంటి కనిపించడమే నైటిల్తో వంటగదిలో కనిపిస్తున్నాం అని అనుకుంటున్నారా? ఒక చిన్న స్పెషల్ ట్రిప్ అయితే ఉంది. ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అవన్నీ ప్లానింగ్ లేనివి అండి. హుటాహుటిగా అప్పటికప్పుడు ప్లాన్ చేస్తారు మా వారు. సో దాని రిజల్టే ఇది. సడన్గా ఆఫ్టర్నూన్ కాల్ చేసి బాస్ వెళ్ళాలి, రెడీ అవ్వండి అన్నారు. మా తిప్పలు అంతా ఇంత కాదు. 3 నుండి ఫుడ్ ప్రిపరేషన్ అవన్నీ స్టార్ట్ చేస్తే 8 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ట్రైన్ వచ్చి ఒక్క 20 మినిట్స్ ముందు మాత్రమే బయలుదేరాల్సి వచ్చింది. మేము ఇక్కడ చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాం మేము బైక్ మీద. మా వాళ్ళు మిగతా వాళ్ళని క్యాబ్ బుక్ చేశారు, క్యాబ్లో వాళ్ళు వస్తున్నారు. మేము వాళ్ళకన్నా ముందు వెళ్ళాలన్న స్పీడ్లో మేము వెళ్తున్నాం. ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్ళారంటే ఆ ట్రైన్ మిస్ అయితే చెప్తాం ఈ పని అని మాకు వార్నింగ్ ఇస్తున్నారు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్ముకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. చెప్పాను కదండి, బాసర వెళ్తున్నాం మేము. సో నైట్ అనమాట 7:45కి ట్రైన్ మాకు. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి 8 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. బట్ ట్రైన్ మిస్ అయిపోతామేమో అని చాలా భయం వేసింది. మా లక్ అవ్వచ్చు, ట్రైన్ అయితే డిలే అయింది. సో మేమైతే ముందుగా వెళ్ళాము. ఇంత ఫాస్ట్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే క్యాబ్ కదా, వాళ్ళు వెళ్ళిపోతారు, మేము స్టక్ అయిపోతామేమో ఎక్కడైనా ట్రాఫిక్లో అని అనుకున్నాము. బట్ మేమే ముందు వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేసాము. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్. ఫైనల్గా మేమైతే స్టేషన్కి రీచ్ అయిపోయాము. వెళ్ళి అలానే మేము బైక్ పార్క్ చేసేసి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాము. ఈలోపు మా వాళ్ళు కూడా వచ్చారు. హన్నుని అలా పిక్ చేసుకొని మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైన్ ఎక్కినాక చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తానని చూడండి. ఇక్కడ ఏంటంటే మేము బాసరి వెళ్ళిన రోజు అక్కడ న్యూ ట్రైన్ది ఇనాగ్రేషన్ సంథింగ్ ఏదో జరిగింది. మోడీ గారి ఇవన్నీ ఉన్నాయి అక్కడ. నేను ఆ క్లిప్స్ కూడా పెడతాను. మేము ఆల్మోస్ట్ ట్రైన్ దిగి బాసరి వెళ్ళేపాటికి 1 o'clock అయిపోయింది. మాకు అక్కడ నుండి వెహికల్స్ కానీ రూమ్ కానీ ఏం బుక్ చేయలేదు. వెహికల్ అయితే ఆటోస్ అలా ఉన్నాయి, వెళ్ళిపోయాం. కానీ రూమ్స్ అయితే ఏం తీసుకోలేదు. చాలాసేపు మ్యాక్సిమం 1 hour వరకు మేము గుడి దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాము. రూమ్స్ అవి చూసి రావడానికి మా వారు కార్తిక్ వెళ్ళారు. వాళ్ళు చూసి వచ్చి వాళ్ళకి అక్కడ రూమ్స్ కూడా నచ్చక మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎవరినో కనుక్కుంటే ఇంకొక చోటు చెప్పారు. ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేపాటికి 1:30 నియర్ టు 1:30 అలా అయింది. వెళ్ళి పడుకొని రిలాక్స్ అయ్యి మార్నింగ్ దర్శనానికి అయితే మేము అందరం ఇలా రెడీ అయ్యాము. హన్ను కూడా ఇక్కడ పూజ అయితే చేయించబోతున్నాము. ఎందుకంటే తను బాగా గొడవ ఎక్కువ చేస్తున్నాడు. సో నేనైతే పూజ చేయించుకోవాలనుకున్నాను. ఫస్ట్ టైం వచ్చాం బాసరి. సో మేము ఇక్కడ పూజ చేయించుకుందామని ప్లాన్. హన్నుకి అయితే చేయించాము. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ముగ్గురివి. హన్ను గొడవ నార్మల్ తెలిసిందే కదా, యాజ్ యూజువల్ అలా రన్ అవుతూనే ఉంటుంది. నా ఫేస్ అయితే చూసి భయపడకండి. ఆ టైంలో నిద్ర లేకుండా వంట చేసి వెళ్ళడం అన్నది ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఫైనల్ చెప్పాను కదా, ఒక ట్రైన్ ఇనాగ్రేషన్ అయితే జరుగుతుంది. అదైతే ఇక్కడ ఇది బాసరి రైల్వే స్టేషన్. మేము అక్కడ దిగి బయటికి వెళ్ళి గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చిన్న చిన్న కాన్వర్జేషన్ జరుగుతూ ఉన్నాయి. మాకన్నా ముందు మా వదిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేస్తూ ఉన్నారు, వింటూ ఉన్నాం. హన్ను అయితే నిద్రపోలేదు. ఎక్కడికో తీసుకెళ్తున్నామని తను అస్సలు నిద్రపోలా, వెయిట్ చేస్తూ ఉన్నాడు. భువనేశ్వరిని వదలకుండా తన దగ్గరే కూర్చున్నాడు, వదినా వదినా అని.
నైట్ చూసినప్పుడు గుడి ఎంట్రన్స్ మేము నిన్న నైట్ చూసింది గుడి లోపలికి వెళ్ళే దగ్గర మేము ఆగాము. అక్కడ నుండి ఒక 15 మినిట్స్ ట్రావెల్ చేసి మేమైతే రూమ్కి వచ్చాము. అంత దూరం వెళ్ళాలా చెప్పులు లేకుండా అనుకుంటే అంత దూరం ఏం వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న హోటల్ నుండి బయటకు వెళ్తే గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్తూ ఉన్నారు మా వారు. ఇక్కడ చెప్పులు లేకుండా నడవడం కదా చిన్నగా చూసి నడుస్తూ ఉన్నారు వీళ్ళు. నాకన్నా ముందు ఇక్కడ వచ్చి హనుమాన్ మా వారు ఇక్కడ ఆడుతూ ఉన్నారు కార్తీక్తో పాటు. ఇక్కడ బాసర్లో గుడికి 4 వైపుల నుండి ఎంట్రన్స్ ఉంది. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం. అక్కడ హన్ను అయితే అసలు నేను నడవను ఎత్తుకోండి అని చెప్తూనే ఉన్నారు. ఒకరికి ఇద్దరం మేము మార్చుతా మేము ఎత్తుకొని తను తీసుకొస్తున్నాం. చెప్పులు కూడా లేవు కదా, కాళ్ళు కాలిపోతాయేమో అని. ఇక్కడ నా వీడియో కోసం వాళ్ళందరినీ ఎండలో పడేసాను. హన్ను నడిపిస్తున్నాను చూసారా, ఎంత 2-3 స్టెప్లే మళ్ళీ ఎక్కేసేసాడు. వెళ్ళిపోవచ్చు అంట, అవంతా గుడికి సంబంధించిందే, ఎట్నుండైనా వెళ్ళొచ్చు అని. మేము ఇంకొంచెం ముందుకు వచ్చినాక కట్ అవుదాంలే అని వస్తున్నాం మేము నడుచుకుంటా. మేము ముగ్గురం ఒక ఫ్రేమ్లో రావడానికి ఎన్ని తిప్పలు పడతామంటే, మేమిద్దరం కరెక్ట్ ఫోజ్ ఇచ్చినప్పుడు హన్ను రాడు, హన్ను చూస్తున్నప్పుడు మా వారు చూడరు. బతిమలాడి నేను ఏదన్నా వీడియో తీస్తానని చెప్తే ఆయనకి అప్పుడే వర్క్స్ గుర్తొస్తాయి, అప్పుడే వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కాల్స్ కూడా వస్తాయి. ఈ హస్బెండ్స్ అంతా ఇంతే. ఫైనల్గా మేము గుడికి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుండి ముందు పిల్లలకి పూజ చేస్తారు, దానికి రైట్లోకి వెళ్ళి పూజ చేయించుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళాము. అక్కడ లోపలికి ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి అవేం తీలా. పూజ చేయించడానికి తీసుకువెళ్తున్నాను. స్లేట్స్, పెన్స్, బుక్స్ అవి ఇచ్చారు. ఇక్కడ హన్ను లాక్కెళ్ళిపోవడమే, ఆయన నడిచే పని ఉండదు. టాయ్స్ పిలుస్తున్నాయి అన్నమాట, షాప్లో టాయ్స్ తన్ని రారా అని పిలుస్తున్నాయి, అట్లా ఆగేసుకుంటున్నాడు మమ్మల్ని. ఫైనల్ ఈవినింగ్ వచ్చేసేపాటికి గంగామాత దగ్గరికి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళాము. ఇది వ్యూ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళి ఒక 2 మినిట్స్ అలా ఉండి మేము వెంటనే రిటర్న్ అయ్యాము. ఎందుకంటే మాకు ట్రైన్ టైం లేట్ అయిపోతుంది, ట్రైన్ క్యాచ్ చేయలేము అని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.